అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. నమస్తే అండి. ఇవాళ నేను మీకు ఒక కంపెనీ ఆర్టిస్ట్ వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను, మాట్లాడించబోతున్నాను గెస్ట్ తోటి. ఒక 1000 సినిమాలు చేసిన ఒక ఆర్టిస్ట్ రమేష్ నాయుడు గారు 1975లో సినిమా కెరియర్ ఆయన ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 1000 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. యాజ్ ఏ కంపెనీ ఆర్టిస్ట్ రమేష్ నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా సుమన్ టీవీ వారికి నా కళాభివందనాలు. మీరు అంటే నార్మల్గా యాక్టర్ లెవెల్ తీసుకుంటూ ఉంటే మొట్టమొదటి స్టేజ్ కంపెనీ ఆర్టిస్ట్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత ఇంకా స్టేజెస్ ఉన్నాయి, తర్వాత అలాగా పెరుగుతూ సీనియర్ హీరో దాకా. సో ఎవరికైతే ఈ ఫార్మాట్ అంటే ఈ లెవెల్ హైరార్కీ తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కంపెనీ ఆర్టిస్ట్గా 1000 సినిమాలు చేశారా? మొట్టమొదటి సినిమా ఏది? అల్లూరి సీతారామరాజు అమ్మ, కృష్ణ గారి సినిమా. ఆ తర్వాత పాడి పంటల సినిమా చేశానమ్మ. తర్వాత భక్త కన్నప్ప, తర్వాత రామారావు సినిమాలు చేశాము, నాయసారి సినిమాలు చేశాను, శివాజీ గణేషన్ గారి సినిమాలు చేశాను, ఎంజీఆర్ గారికి చేశాను, దిలీప్ కుమార్ గారి సినిమా హిందీలో కూడా చేశాము. అంటే క్యారెక్టర్స్ కాకపోయినా కూడా వాళ్ళ సినిమా అన్ని సినిమాలు వచ్చేసాం. ఇది ఒకటే అలా డైలాగు అలాంటివి చెబుతూ టోటల్ ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరో. చిరంజీవి గారితో, చిరంజీవి గారి దొంగ సినిమాలో ఒక రాధ గారితో ఒక రౌడీ చీట్ చేసేది, రేపు చేయడం లాంటిది చేశాను. దాంట్లో ఫైట్ చిరంజీవి గారికి నాకు ఇలా కొన్ని సినిమాలు మంచిగా చేశానమ్మా. తర్వాత పెదరాయుడులో మొట్టమొదటి మోహన్ బాబు గారు తీర్పులో పెద్ద కొడుకు వేషం కూడా చేసిన నేను. అలా తర్వాత రవిరాజ పినిశెట్టి గారి, రాఘవేంద్రరావు గారి, బి విఠలాచారి గారి, విఠలాచారి గారు సినిమాలు కూడా చేశాను నేను. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? వర్కింగ్ స్టైల్ బంగారం అండి. ఆయన షర్ట్లోకి వెళ్ళి వర్క్ చేస్తే మన సీన్ అయిపోతే బాబు మీరు వెళ్ళిపోవచ్చు, వాడిని పంపించేయండి అంటారు తప్పితే కూర్చోబెట్టడం లేదు. ఇప్పుడు అంటే పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కూర్చోవాలి, ప్యాకప్ అయ్యారో కూర్చోబెడతారు. ఆ రోజుల్లో అప్పుడు లేవన్నట్ల చాలా కరెక్ట్గా ఉండేది. అందరు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అందరూ. విఠలాచారి గారు అయితే ఆ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పాపం ఆ రోజుల్లో మెడ్రాస్ ఉన్నప్పుడు డ్రైవర్ని పాండీబారి పంపించి, అరే మన ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళందరూ భోజనం రమ్మని చెప్పి పంపించేవాడు నేను. అక్కడికి వెళ్తాక అప్పుడు ఆ రోజుల్లో ఒక 75 ₹1 అయ్యేది మాకు. వెళితే భోజనాలు పెట్టి భోజనం చేసేటప్పుడు లాస్ట్లో పెరుగన్నం వడ్డించేటప్పుడు గ్లాస్ కింద ₹10 పెట్టేవాళ్ళు అందరికీ. మన రిటర్న్ ఛార్జ్ ఉన్నాయో లేవో వీళ్ళకని. అట్లా ఆ స్థితి నుంచి నేను ₹25 కూడా వేషం వేసాను మెడ్రాస్లో. మొట్టమొదటి మీకు ఇచ్చిన పేమెంట్ ఎంత? రెమ్యూనరేషన్ ₹100 అమ్మ. 75లో రోజుకి 75లో 100 కూడా ఇవ్వలేదమ్మా. నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు ₹50 ఇచ్చారు. ₹50 ఇచ్చారు. రోజుకి 50. పొద్దున 6కి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు. బస్కి వెళ్తా కన్వీనియన్స్ అప్పుడు ₹5 ఇచ్చేవాళ్ళు. అప్పుడు ₹10 అయ్యేది మాకు. టీ నగర్ నుంచి వడపల్లి వెళ్ళటానికి, మళ్ళీ ₹10 ఇంటికి రావటానికి. ఆ స్థితి నుంచి అలా కొంచెం 150, 200, 500, 1000 అలా ఇస్తూ స్టేట్ రౌడీ సినిమాకి 25,000 తీసుకున్నాను నేను. 25,000 ఒక సినిమాకి 25,000 తీసుకున్నాను స్టేట్ రౌడీకి. ఒక రోజు ఫుల్ పిక్చర్కి 25,000 అంటే 25 రోజులు చేశారు. 3 నెలలు అగ్రిమెంట్ అమ్మది. నెలకు 10 రోజులు ఉండేది. అట్లా చేస్తే 25,000 ఇచ్చారు ఆ రోజుల్లో. మళ్ళీ అక్కడ అంతా అయిపోయి పర్వాలేదు బాగానే ఉన్నాం అనుకున్న టైంలో ఇక్కడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ రెడ్ వచ్చి మొదలన్నట్టుగా మళ్ళీ ₹500, ₹1,000 ఇచ్చారు నాకు. అక్కడ అప్పుడు ఎంత తీసుకుంటున్నారు రోజుకి? అప్పుడు రోజుకి ₹1,000 ఇచ్చేవాళ్ళు అన్నమాట. మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత 500 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి 500 నుండి మొదలు పెట్టాలి. 500 వచ్చేసింది మళ్ళీ. అలా ఇప్పుడు నేను ఇండస్ట్రీ అయితే నాకేం అన్యాయం చేయలేదు తల్లి. నాకు 3 పిల్లలు హ్యాపీగా ఉన్నారు. నేను ఎవరి దగ్గర ఆశించలేదు. కాకపోతే మా పెద్దమ్మాయిని స్కూల్లో మెడ్రాస్లో జాయిన్ చేసేటప్పుడు అప్పుడు మాకు స్లంప్ వచ్చింది. 6 months షూటింగ్స్ లేవు, ఇండస్ట్రీ అంతా బంద్. అప్పుడు చాలా కష్టాలు ఉన్నాం. అప్పుడు ఏదో స్ట్రైక్ జరిగిందమ్మా మాకు. అప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే దాసు గారి దగ్గరికి వెళ్తే ఆయన గురుగారు అనేవాడిని. ఆయన దగ్గరికి వెళ్తే ఎరా అన్నట్టు ఇట్లా జరుగుతుంది సార్, పిల్లల్ని జాయిన్ చేయాలని. అప్పుడు ఎంతమ్మా స్కూల్లో ₹600 డొనేషన్, ₹60 ఫీజు మంత్లీ. ఆయన ఏమన్నాడు మేనేజర్ని పిలిచి, రైట్ వీడు వచ్చినప్పుడల్లా వాడికి ఆ ఫీజు ఇచ్చేయండి ప్రతి నెల ఒక 1 year వరకు అన్నాడు. అలాగే అక్కడే జాయిన్ చేశాను. పిల్లలు అలాగే చదువుకున్నారు. 1 year అయిపోయింది. నాకు 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, స్ట్రైక్ పీరియడ్. 1 year వరకు ఆయనే కట్టాడు నాకు పిల్లలకి ఫీజులు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఒకసారి వెళ్తే రావట్లేదు అన్నాడు. సార్ నేను దేవుడి నాకు మళ్ళీ వర్క్ వచ్చింది సార్,
నేను వర్క్ చేసుకుంటున్నాను సార్, నేను నా పిల్లలకి నేను ఫీజు కట్టుకుంటున్నాను సార్ అన్నాను. తర్వాత మెడ్రాస్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పాపకి మ్యారేజ్ చేస్తాను. ఎంఏ అయిన తర్వాత నేను ఫస్ట్ కార్డు ఆయనకే ఇచ్చే తీసుకెళ్ళి పద్మ గారిని అక్క అనేవాడిని. ఇద్దరు కలిసి అప్పుడు ఢిల్లీ బయలుదేరుతున్నారు, కార్లో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళా, కార్డు ఇచ్చారు. సార్ మీరు 60 రూపాయలు కట్టి నా పిల్లలు చదివించారని, పాప వాళ్ళు ఎంఏ బీడీ అయింది, మ్యారేజ్ చేస్తున్నాను గురువు గారు అన్న. అరే నేను అర్జెంట్గా ఢిల్లీ వెళ్తున్నాను, అయిన తర్వాత నువ్వు రారా ఇంటికి ఒకసారి అన్నాడు. సార్ నేను ఇంకో దానికి రాలేదు సార్, కార్డు మీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను బాబు అని చెప్పేసి వెళ్ళిపోయి మ్యారేజ్ చేశాను. మళ్ళీ ఆయన దగ్గరికి వేరే విషయం వెళ్ళాలి నేను. అట్లా ప్రతి డైరెక్టర్ కూడా మాకు ఆ రోజు చాలా ఇదిగా ఉండేవాళ్ళం. రవిరాజ పెన్శెట్టి గారు, రాఘవేంద్ర గారు, కోదండ రామరెడ్డి గారు, వీళ్ళ సినిమాలన్నీ చేస్తున్నాడు. మేము కోటరామకృష్ణ గారి సినిమా అయితే దాదాపు అన్ని సినిమాలు చేసి ఉంటాను నేను. ఆయన బాగా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేది. అట్లా అక్కడ 25 సంవత్సరాలు ఉన్నాం మెడ్రాస్లో. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్లో మళ్ళీ రొటీన్ మళ్ళీ చివరికి మొదలుగా వచ్చింది మాకు పరిస్థితి. అయినా కూడా దేవుడి దేవుళ్ళు అలా వచ్చేస్తున్నాం. ఇప్పుడు నాకు మంచి కరోనా వచ్చి, కరోనాలో చాలా ప్రాబ్లం అయిపోయి ఒక 5-6 లక్షలు ఖర్చు అయిపోయిందాము. 3.5 లక్షలు ఖర్చు అయిందాము కరోనాకి. కరోనా వచ్చింది, ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీద దాకా వెళ్ళి తిరిగి వచ్చా. మా అబ్బాయికి అప్పుడు ఈ కుర్రాడికి వాడు కరోనా టైంలో అసలు లోపల రావటం కూడా భయపడుతుంటే వాడు నా దగ్గరికి వచ్చి తెల్లవారు నా దగ్గర కూర్చుని నన్ను జాగ్రత్త చూసుకొని, కొడుకు బెంగళూరు నుంచి చిన్న అమ్మాయి వచ్చేసి మొత్తం అందరు కలిసి బాగా నా కోసం బాగా కష్టపడారు. వరప్రకాష్ అమ్మ. మీరు గూగుల్లో కొడితే పేరు కొడితే వస్తుంది మొత్తం. అది 15 ఇయర్స్ చేస్తున్నాడు. అలా హ్యాపీ హాలిడేస్ టూరిజం అమ్మ, ఇంటర్నేషనల్ టూరిజం. 15 ఏళ్ళ నుంచి ముందు ఒకటి పనిచేసేవాడు, అలా సొంతంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడే నాకు ఫీడింగ్ అమ్మ, వాడే నా ఆస్తి. ఎక్కడ మంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ రైట్ షోల్డర్ ఒకటి ఇది అయిపోయింది. అసలు సంవత్సరం నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళలేదమ్మా. ఇది పరిస్థితి అన్నది. సరే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఇన్నేళ్ళ నుండి ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎన్నేళ్ళైంది మొత్తం? 75లో స్టార్ట్ చేశారంటే 50 ఇయర్స్ అమ్మా. 50 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ కంపెనీ ఆర్టిస్టులు ఎవరైతే గుంపుగా తీసుకెళ్తూ ఉంటారో, వీళ్ళ లీడ్ ఎవరైతే ఉంటారో, ఒక దందా నడుస్తుంది ఇక్కడ. వాళ్ళకి మీరు రోజంతా కష్టపడినా మీకు వచ్చే దాంట్లో నుంచి వాళ్ళకి అప్పట్లో 100-200 ఇచ్చేది, ఇప్పుడు సగం ఇచ్చేయాలి అన్న దందా ఒకటి వచ్చింది. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు కంపెనీ ఆర్టిస్టులు. ఇది ఎంతవరకు నిజం? 100% వాస్తవం. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మేము అసలు వాడు కోఆర్డినేటర్ అంటే అర్థం తెలియని వాళ్ళందరూ కోఆర్డినేటర్స్, మేము డైరెక్టర్స్ అంటున్నారు వీళ్ళు అనేసి వాళ్ళకు యూనియన్ పెట్టేసి మేము తీసుకెళ్ళిపోయి మేనేజర్ తోటి, కో డైరెక్టర్ గారితో వాళ్ళతో కన్సల్ట్ అయిపోయి, సార్ మీకు కావాల్సిన ఆర్టిస్టులు మేము పంపిస్తాం అని చెప్పేసి వాళ్ళతో కోఆర్డినేటర్ అయిపోయి తీసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా కొంత ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఆడికి ఫోన్ చేసి ఇబ్బంది పడాలి. మేనేజర్లు ఎందుకు ఒకటి ఏది సరిపోద్ది కదా అని చెప్తే వాడు ఏంటంటే తెలిసిన వాళ్ళకి తక్కువ మంది, కొత్త వాళ్ళకి ఎక్కువ మంది పిలుస్తాడు, పాత వాళ్ళని ఎవరిని పిలవడు. తెలుసు కాబట్టి అక్కడ తెలుసు కాదు, అక్కడ ఎవరో పరిచయం ఉంటారు. ఏంటి ఈ డబ్బులు ఏంటంటే మళ్ళీ ఇది గొడవద్దని చెప్పేసి మా బోటని ఎవరిని పిలవరు. కొత్తగా వచ్చే వాళ్ళని, డబ్బులు అడగని వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఇచ్చేయటం 50-50. కొంతమంది 50-50 కూడా కాదమ్మా. వాళ్ళు తీసుకుని ఆ రోజు కన్వీనియన్స్ ఏదో ఆటో, బైక్, పెట్రోల్ 200 ఇచ్చేసి భోజనం పెట్టించేసి ఫ్రేమ్లో బ్రహ్మాండం కనపడుతున్నావు నువ్వు అది పంపించేయటం అండి. వాళ్ళు దానికి కూడా సాటిస్ఫాక్షన్. కొంతమంది ఇప్పుడు రోజుకి ఎంత నార్మల్గా ఒక కంపెనీ ఆర్టిస్ట్కి ఇవ్వాలి? మినిమం 2000-3000 దాకా ఉందమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 1000 కంటే ఎక్కువ ఎవరు 2000 కొట్టేస్తారు. ఏమనంటే అదే ఇచ్చారయ్యా, అంతకంటే ఎక్కువ నువ్వు కొత్తగా వచ్చేస్తావు, ఎవరే చేస్తావు, నేను కాబట్టి ఇప్పిస్తున్నాను. అది కూడా ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు, బాగా దోచేస్తున్నారు. అది మాత్రం హైదరాబాద్కి వచ్చిన తర్వాత విపరీతం అయిపోయింది. మెడ్రాస్ వాళ్ళది ఏం లేదు మాకు. అందుకని మేము ఎవరు కోఆర్డినేటర్ వాళ్ళు పిలుస్తాను, నేను వెళ్ళను, నన్ను పిలవద్దురా బాబు అని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తే. కానీ అన్యాయం కదా ఇది, ఇట్లా డబ్బులు తీసేసుకోవడం అనేది. మాట్లాడే వాళ్ళు లేరా, ప్రశ్నించే వాళ్ళు లేరా? ఒక గుంపుగా మీరు అందరూ వెళ్ళి అడగొచ్చు కదా, ఇది మీరు చేస్తున్నది కష్టం. అడిగాము. ఏళ్ళలో కూడా తప్పులు ఉన్నాయి ఆర్టిస్టుల్లో కూడా. కొత్త ఆడు వస్తాడు, వాడు ఏమంటాడంటే, ఏమండి మేము యూనియన్ కార్డు తీసుకుందాం, మాకు మీరు పని ఇస్తారా? ఇవ్వట్లేదు కదా, మేము బ్రతకాలి కదా, నాకు అన్నమే వాడు పెడతాడు, ఎంత కొంత వచ్చింది వెళ్తున్నాం, బతుకుతున్నాను, నేను ట్రై చేసుకుంటున్నాను అని ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇది దీనివల్ల కరెక్ట్గా అడిగినా కూడా అందరూ రారు. మా ఇష్టం అండి, మేము వెళ్తాం, మాకు ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆవిడ వేషం ఇవ్వట్లేదు, వాడు తీసుకెళ్తున్నాడు
అని ఇట్లా ఒక వర్గం ఇట్లా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మ. నాకే ఉద్దేశం ఏంటంటే వచ్చినాడు ఎవడో ఇక్కడ స్థిరంగా ఉన్నాడు ఎవడో లేడు. వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాం వెళ్ళిపోవడం. వీళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఊరికి వెళ్తే పని చేసుకోలేడు, ఉద్యోగం ఉండదు, ఏముండదు. ఇలా లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి ఈ సినిమా వాళ్ళు వచ్చి కొంతమంది. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి రోజుకు 100 వస్తున్నా దీంట్లో సర్టిఫికేట్ వేసుకుంది 100 రాని రోజులు కూడా ఉన్నాయని దాంతో కంపేర్ చేసుకుని తృప్తి పడుతున్నారే కానీ మీ హక్కు అది. మీరు అక్కడ అన్ని గంటలు అక్కడ కూర్చున్నారు పొద్దున్న సాయంత్రం దాకా అంటే మీకు వాళ్ళు ఇస్తున్నది సినిమా వాళ్ళ వైపు నుంచి తప్పులేదు, ఇంత ఇస్తున్నారు. సో మీరందరూ ఒక గుంపుగా ఫామ్ అయ్యి 100 వచ్చే దగ్గర మీకు వస్తున్న 2000 3000 తీసుకోవాలి కదా. కొంతమంది ట్రై చేస్తున్నారు. మా ప్రెసిడెంట్ యూనియన్స్ ఉన్నాయి, కొన్ని యూనియన్స్లో కూడా వాళ్ళలో కూడా కొంతమంది వీక్నెస్లు ఉన్నాయి. వీటిలో తెలియదు, మీకు తెలియదు ఏమిటో తెలియదు. వాళ్ళు కూడా యూనియన్ తరపు వెళ్ళి కూడా మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఖర్చు దీనికి దానికి కొంత కమిషన్ అని వాళ్ళు తీసుకుంటున్నారు. నేనేమంటా అంటే నిన్ను వచ్చావు ఎందుకు వస్తారమ్మా ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చినాడు కష్టపడి తిరగాలి. పైకి వస్తావా లేదనేది దైవ నిర్ణయం. నేను 50 నుంచి ఉన్న పెద్ద ఆర్టిస్ట్ అవ్వలేకపోయా, అది నాకు తప్పు. నేనేం ఎవరు నిందించట్లా. మీ కష్టంలో లోపం లేదు, నాకు ఎక్కువ కష్టం లోపం లేదు. నాకు కళామతలు నాకు అన్యాయం చేయలేదు. నేను హ్యాపీగా ఉన్నా, 3 పిల్లలు చదివించుకున్నా, ఒకరిని ఆశించకుండా బతికా. అలాగే నేను అంటే ట్రై చేయండి, వీళ్ళే మంచి మార్గం ఎంచుకోండి. అంతే తప్పితే మీరు వెళ్ళిపోయి వాడితో ఏజెంట్ ద్వారా వెళ్ళి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వెళ్ళిపోయి మీ లైఫ్ స్పాయిల్ అయిపోతారు అంటే వినరు. ఆ ఉత్సాహం అలాంటిది పిల్లలది. ఇప్పుడు నేను నన్ను పరిచయం చేయడు మునీంద్ర బాబు అని అతను. పాపం జాబ్ చేసుకుంటూ ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఉండి ఆ యూనియన్లో చేరాడు. అంతకుముందు ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాడు ఆర్టిస్టులకి అతను. మంచి వ్యక్తి అండి అతను. వేషాలు తిరుగుతుంటే ఒక సినిమాలో నేనే తీసుకు ఒక వేషం వేయించాను ఆయన్ని. మంచి వ్యక్తి అతను. అలాగే ఆ ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు అని ఒక ఉన్నాడు, ఆయన కూడా ఆర్టిస్ట్ ప్లస్ యూనియన్ లీడరు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆ యూనియన్ కూడా మంచి డెవలప్ అయింది, బాగా ఆయన మంచిగా చేస్తున్నాడు. మీరు ఈ సమస్యని హీరోల దాకా తీసుకెళ్ళలేదా? అమ్మా హీరోల దాకా తీసుకెళ్తే వాళ్ళ సమస్యలే వాళ్ళకి తలనొప్పి ఇన్ని ఉన్నాయి. మనం ఇప్పుడు నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చాలామంది హీరోస్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను తెలుసు, కానీ నాతో మాట్లాడటం ఒక టైం ఉండదు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళది. కాబట్టి ఇప్పుడు మనిషిని చిన్నాడిని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో సేవ వాళ్ళకి హెల్ప్ చేయాలనేది కొన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అంటే అనకూడదు, నేను ఈ లాంగ్వేజ్లో తెలుగులో పుట్టి తెలుగు చెప్పకూడదు. కానీ అన్యాయం మన లాంగ్వేజ్ అని కాదు, ఎక్కడ జరిగినా చెప్పాలి కదా. ఇంతమంది ఒకరికో ఇద్దరికో జరిగే అన్యాయం కాదు. పొద్దున్న లేస్తే కృష్ణనగర్ గడ్డ మీద చాలా 100 మంది బస్సులు ఎక్కి వెళ్తుంటారు. ఆ 100 మందికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది చూడాలి కదా. అవును, అక్కడైతే 3000 మంది జనం ఉన్నారు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు 3000 వాళ్ళు ఉన్నది. ఆ 3000 మంది కదా తెల్లవారుజామున 4 గంటలు బయలుదేరికి వస్తారు. వాడు పిలిస్తే వెళ్తారు, లేకపోతే 7:30 8 గంటల దాకా ఉండేసి వెళ్ళిపోతారు ఇంటికి. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ అన్నా జూనియర్ ఆర్టిస్ట్ అన్నా ఒకటేనా? కాదమ్మా, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏజెంట్ పిలుచుకెళ్ళేవాడు కంపెనీ ఆర్టిస్ట్. ఏజెంట్ పిలుచుకెళ్ళే వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్. కంపెనీ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. కంపెనీ ఆర్టిస్ట్ అంటే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి వేషం అడిగి వేషం వేసుకున్నవాడు కంపెనీ ఆర్టిస్ట్. మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీంట్లో జరిగిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఓకే, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను కూడా మా అసోసియేషన్లో మెంబర్ అమ్మా. నేను కూడా ఇప్పుడు మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ లైఫ్ మెంబర్స్. వాళ్ళు ఆర్టిస్టుల కింద లెక్క, కానీ ఎదిగినా ఎదక్కపోయినా దాంట్లో యూనియన్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులే. ఇప్పుడు హీరోతో సమానం అక్కడ వాల్యూ దాంట్లో, కానీ వ్యత్యాసమే. తర్వాత నాకైతే నాకు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత పాపం శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, మన నరేష్ గారు వీళ్ళు ఉన్నప్పుడు, ఫస్ట్ నేను మోహన్ బాబు గారు ఉన్నప్పుడు 1000 రూపీస్ పెన్షన్ పెట్టారమ్మా మాకు సీనియర్స్ కానీ. అది అలా అని చెప్పారు. శివాజీ రాజా గారు 6000 రూపాయలు చేశారమ్మా. ఈ 6000 రూపాయలు నాకు నా మిస్సెస్కి మెడిసిన్స్ వస్తాయి ప్రతి నెల మీకైతే 6000 రూపాయలు. ఇది శివాజీ రాజా గారు చేశారు. శివాజీ రాజా గారు ఆధ్వర్యంలో 6000 ఇస్తారు నాకు, నా మిస్సెస్కి, ఇద్దరికి బంధువులకి. అది సఫిషియెంట్గా సరిపోతాయి అమ్మ. ఇకపోతే మిగతానే మా పిల్లాడు చూస్తుంటాడు. నేనైతే ఏం సంపాదించలేదమ్మా. ఇంతకుముందు నాకు ఎప్పుడు 20 ఏళ్ళకి ఒక ఇంటర్వ్యూ తీశారు. ఇట్లా అడిగితే నాయుడు గారు 2 ఏళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఏం సంపాదించారు, 3 కోట్లు సంపాదించాను సార్ అన్న. 3 కోట్లు ఇల్లు మీదేనా అన్నారు. సార్ నాకు అది అద్దెండి 6000 రూపాయలు అన్న. మరి 3 కోట్లు పాడు చేశారు అన్నాడు. లేదండి, నా పెద్ద కూతురు 1 కోటి రూపాయలు, నా చిన్న కూతురు 1 కోటి రూపాయలు, నా కొడుకు 1 కోటి రూపాయలు అండి. వాళ్ళకి ఇంతవరకు దేవుని దేవాల ఆరోగ్య పరిస్థితి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీగా ఉన్నారు, బాగా చదివించుకున్నాను, ఇదే నా ఆస్తి అండి అన్న. అలా నిజంగా ఇప్పటికి నా ప్రొజెక్షన్ కూడా అదే ఆస్తి అమ్మ. నాకు ఏం లేదు. వాడు బ్యాంక్ బ్యాలెన్స్ నాకు 10,000 కూడా లేదు బ్యాంకులో. 2500 ఎంత ఉంది నా బ్యాంకులో.
50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి నేను సంపాదించింది పిల్లల్నే వాళ్ళని ఒక సెటిల్ చేశాను అమ్మ దేవుడి వల్ల. అంటే ఇన్నేళ్ళు సీనియర్గా ఉన్నప్పుడు అది ఏ ఆర్టిస్ట్ అయినా జూనియర్ అయినా ఇన్నేళ్ళు డెడికేటెడ్గా ఒక పరిశ్రమకే మీరు పరిమితమై ఉన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి సహకారం కూడా అందుతూ ఉంటుంది కదా. మీకు ఇల్లులని స్థలాలని అలా ఏమి రాలేదా? అంటే ఒక్కటి మాత్రం జరిగిందేమో, నాకు మా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇచ్చిన ముందు ఫస్ట్లో మనం ఫిల్మ్ నగర్లో నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆళ్ళపల్లి గారు బతుకున్నారు ఆ రోజుల్లో. ఆయన ఒక అప్లికేషన్ పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇచ్చి పూర్తి చేసి పెట్టరా ఇదంటే పూర్తి చేశాను, ఇచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ 400 yards స్థలం వచ్చింది ఫిల్మ్. అప్పుడు 20,000 రూపాయలు కట్టాలి, లేవు నా దగ్గర. అది కట్టలేక అది పోయింది. తర్వాత చిత్రపురి కాలనీ పెట్టిన తర్వాత సీనియర్ ఆర్టిస్టులు అందరూ పెట్టమంటే పెడితే అప్పుడు 550 రూపాయలు అంతా 92లో 90లో కట్టాను నేను. కట్టిన తర్వాత కార్డు ఒకసారి సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అలాట్ చేశారు. అలాట్ చేయలేదు, ఇస్తామన్నారు, తీసుకోమన్నారు. 1,25,000 రూపాయలు కట్టమన్నారమ్మ. నా దగ్గర చేసి 1,03,000 కట్టారు 2-3 సార్లుగా. ఇక 18,000 రూపాయలు కడితే నాకు అలాట్మెంట్ లెటర్ ఇస్తే లోన్కి వెళ్ళిపోవచ్చు నేను. చచ్చిపోయిన వెంకటేష్ గారు అని ప్రెసిడెంట్ గారు, ఆయన అబ్బాయి టైం అయిపోయిందండి, మీరు కట్టకపోతే కుదరదండి, తీసేస్తున్నాం. కట్టాక కూడా 1,03,000 కట్టాక కూడా తీసేస్తున్నాం. అదేంటంటే లేదు ఎవరు టైం అయిపోయింది, నీకు కావాలంటే ఈడబ్ల్యూసీ ఏదో ఒక రూము ఒక కిచెన్ ఉందండి, అది మాత్రం ఉంది, అది 2.5 లక్షలు, అది తీసుకో లేదన్నారు. ఈ సరే ఏం చేయాలి అని చెప్పి దానికి ఆ డబ్బులకి అది తీసుకొని వస్తువు ఉంటే తాకబెట్టి మొత్తం డబ్బులు కూడా 2.5 లక్షలు తీసుకున్నానమ్మా. తర్వాత ఒక 1 yearకి నా చిన్న అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది. కొంచెం డబ్బులు టైట్గా ఉంటే ఒక 5.5 లక్షలకు అమ్మేసేదాన్ని. అమ్మేసి ఆ అమ్మాయికి మిగతా ఈ బడ్జెట్ మా బాబు దగ్గర ఇది తీసుకొని మొత్తం 10 లక్షలు పెట్టి పిల్లలకి పెళ్లి చేశానమ్మా. నాకు అంతకంటే ఇల్లు అవసరం అనిపించలేదు, పిల్లలకంటే ఇల్లు ముఖ్యం కాదనిపించింది నాకు. మనం ఎక్కడన్నా పడుకోవచ్చు, ఎక్కడ ఉండవచ్చు, కానీ ముందు వాళ్ళని సెటిల్ చేయాలి, ఏ వయసులో చేసి పని వయసులో చేయాలి. ఆ ఉద్దేశంతో ఆ చిన్న అమ్మాయిగా ఇల్లు అమ్మేసి పెళ్లి చేశానమ్మా. ఇంకా నాకు ఇంకేం ఆస్తులు లేవు ఇక్కడ. ఏమన్నా ఇప్పుడు టీవీ సీరియల్ దానిలో కూడా నేను మెంబర్ని, డబ్బింగ్ కూడా చెప్తానమ్మా. నేను డబ్బింగ్ కూడా చెప్తా. సీరియల్స్కి ఎప్పుడు వెళ్ళలేదా? సీరియల్స్ కొన్ని చేశానమ్మా, కొంచెం వేషాలు. ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాల మీద నాకు, టీవీ సీరియల్ తగ్గించా. ఇప్పుడు ఎక్కువ శ్రమ అంటారు, శ్రమేనమ్మా. అది పొద్దున టైమింగ్స్ 5 గంటలకి తీసుకెళ్ళాలి, సాయంత్రం 5ంటికి వస్తుంది మనకు వర్క్. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock కార్ వస్తుంది. అప్పుడు దాకా పడుకోవాలా, కూర్చోవాలి, ఏం చేయాలి. 5ంటికి మళ్ళీ వర్క్ వస్తుంది. 5 అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఒకవేళ మనకి 7ంటికి అయిపోయింది అనుకోండి, మొత్తం ప్యాకప్ అయ్యేంతవరకు మనం పంపించరు వాళ్ళు. అందరూ కలిపి ఒకేసారి కార్లు, అంటే వాళ్ళ బడ్జెట్కి వాళ్ళ కార్లు తక్కువ ఉంటాయి. అది ఇప్పుడు టీవీ సీరియల్స్ చాలా బెస్ట్ అమ్మా. ఇప్పుడు బాగానే ఇస్తున్నారు, డబ్బులు వస్తాయి ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. అందరూ బిజీగా ఉన్నారు. సినిమా కంటే కూడా టీవీ సీరియల్ వాళ్ళు చాలా బాగుంది అనిపిస్తుంది నాకు అయితే. కానీ నాకు చేయడానికి ఆరోగ్యం సహకరించట్లేదు. మీరు ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా, సహాయం విషయం వచ్చేసరికి ధారాళంగా ఇచ్చేవే ఆర్టిస్టులు, లేదు డబ్బు పట్ల కొంచెం జాగ్రత్త పడే ఆర్టిస్టులు, వాళ్ళ గురించి చెప్పండి. ఎవరున్నారు అలాగే డబ్బు పట్ల సహాయం అనగానే ధారాళంగా ముందుకు వచ్చే ఆర్టిస్టులు ఎవరున్నారు? మీరు మొట్టమొదటి యాక్ట్ చేసిన అక్కడి నుంచి తీసుకోండి. నాకు తెలిసి అంటే 100% కృష్ణ గారు. వాటిలో ఇవాళ వీళ్ళందరూ ఎన్నెన్ని కోట్లు తీసుకుంటున్నారు. కృష్ణ గారు ఆ రోజుల్లో కొన్ని కోట్లు వదిలేసాడు వాళ్ళందరూ. ప్రొడ్యూసర్స్ సినిమా తీసి రిలీజ్ చేయలేకపోతే వదిలేసుకున్నారు. వదిలేసాడు ఆయన. తీసుకునేవాళ్ళు కదా, తీసుకుని డబ్బులు తీసుకోవడం. అది ఒకటి చెప్పాడు ఆయన లాస్ట్లో. అప్పుడు సంతకాలు పెట్టించుకున్నది కదా, మొత్తం వర్క్ చేసి హీరో సైన్ చేయాలా, ల్యాబ్ లెటర్ ఇస్తే కానీ రిలీజ్ చేసేవాడు ప్రింట్లు. అప్పుడు వచ్చి అడిగితే, సార్ సినిమా బిజినెస్ అవ్వలేదు సార్, నాకు నేను రిలీజ్ ఎంత ఇస్తాను సార్, 2 లక్షలు అంటే హనుమంతరావు సంతకం పెట్టేసి పంపించాడు. ఏమైనా రిలీజ్ సినిమా బాగుంటే రిటర్న్ ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు అన్నాడు. సినిమా బాగుంటే మళ్ళీ ఆయనతో తీయాలనిపిస్తుంది కదా మళ్ళీ. అట్లా ఆయన ప్రొడ్యూసర్స్కి అంత సపోర్ట్ చేసేవాడు. ఎవరైనా సినిమా మధ్యలో ఆగిపోతే, ఎందుకే షెడ్యూల్ అయిపోయిందంటే, సార్ కొంచెం అమౌంట్ లేదు సార్, ఎంత అవుతుంది షెడ్యూల్, 2 లక్షల దాకా అవుతుంది సార్, సాయంత్రం ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళి సినిమా ఫినిష్ చేయి, సినిమా ఆగకూడదయ్యా అనేవాడు ఆయన. అట్లా నాకు తెలిసి ఆయన బోల్డ్ సొమ్ములు పెట్టేసాడు మెడ్రాస్లో. ఇవాళ ఇక్కడికి వచ్చి కోట్లు అన్నారు కానీ వదిలేదు. అసలు ఆయన 6 రోజుల్లో కోట్లు అది పెట్టారు. కోట్లే కదమ్మా. ఇప్పుడు తర్వాత ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినా అప్పుడు ఆంధ్రదేశం ఏదో మొత్తం కాలిపోయి ఎత్త అయిపోయింది కదా, అలాంటి టైంలో ఆయన ఒక 1 week కలెక్షన్ ఇచ్చేవాడు, వాళ్ళకి ఇచ్చేవాడు కృష్ణ గారు. పెద్ద సినిమా అయితే 1 day కలెక్షన్, 2 days ఇట్లా ఏదో కలెక్షన్స్ మొత్తం ఆ రోజుకి వచ్చి ఇచ్చేవాడు, డొనేషన్ ఇచ్చేవాడు. అలా కృష్ణరాజు గారు కూడా ఇచ్చేవాడు అమ్మ, ఆయన కూడా. అట్లా అప్పుడు హీరోలు అంతా కొంచెం బాగానే చేసేవాళ్ళమ్మ.
ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళంతా దగ్గరికి వెళ్ళటాకే భయం వేస్తుంది. అప్పట్లో మీరు వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళి అందరూ మాట్లాడేది పెద్ద ఆయన దగ్గర నుంచి కూడా పెద్ద ఆయన దగ్గర అంటే అంత అక్కడ నిలబడి ఉండేవాళ్ళం. రామారావుతో డూబ్ వేసాను, రామారావుతో సినిమాలు చేశానమ్మా. రామారావు గారికి డూపేశారు చంద్రశేఖరుడు సినిమాలో డబుల్ చేశాను. దాంట్లో చేశాను. ఆయనతో కొన్ని డైలాగులు కూడా చెప్పాను. దీనిలో సంఘ అది సినిమా కృష్ణ గారు రామారావు 2-3 సినిమాలు చేసాం. మంచి జస్టిస్ చౌదరి అని చేసాం. మిగతా హీరోలు కృష్ణ గారు అంటే వాళ్ళ నుంచి ఇలా ఆయన మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఉండడం, మేము పక్కన వేషాలు వేసి ఉండేవాళ్ళం కదా. మేము ఆయన ఏదో డిస్కస్ చేస్తే మేము ఉంటానే ఉండేవాళ్ళం. మధ్యలో ఏదన్నా ఏమైనా ఏంటి అని అడిగేవాడు. ఆయన అడిగితే చెప్పేవాళ్ళం. ఆయన అంతా సోషల్గా ఉండేవాళ్ళం. ఆయన ఇప్పుడు అసలు ఏం లేదమ్మా, ఏదో ఒక చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు ఎవరు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తా కానీ మాట్లాడటానికి కానీ చూడటానికి కానీ రానివ్వట్లేదు. ఇప్పుడు షూటింగ్లోకి వెళ్తాం, మేము ఫ్లోర్లోకి వెళ్తా అంటే నేను ఆర్టిస్ట్ బ్రష్ చేసుకుంటా కదమ్మా, నేను దాన్ని నమ్ముకుని వచ్చినానే కదా. ఈ ఉండే బౌన్సర్ సైడ్ ఉండి దగ్గర ఉండి ఏమైనా ఆర్టిస్ట్ బ్రష్ చేసుకున్నా సార్ అన్నారు. ఏదో పెద్ద పెద్ద సింహం వస్తుంది, ఆ బోన్లోంచి వస్తుంది బయటకు అన్నట్టుగా భయపెట్టేసి మమ్మల్ని కూడా లోపకలేరు. అటు నుంచి వెళ్ళండి వెనక నుంచి అంటారు. వెనక నుంచి వెళితే అక్కడ వీళ్ళు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. ఇట్లా లేదా లైట్లో ఉన్నాయి సార్ టర్న్స్ అని మీరు అంటారు వాళ్ళు. ఇలా కొన్ని ఫేస్ చేసే కొన్ని ఇబ్బందులు నేను నాకు అనిపిస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు మేకప్ మ్యాన్లకి అప్పుడు ఇవి లేవండి, రూమ్స్ లేవు, మేకప్ రూమ్స్ లేవు, క్యారవాన్ లేవు, జనాల మధ్యలో చెట్టు కింద కూర్చొని మేకప్ వేసుకుని వెళ్ళిపోయాడు. వచ్చి చెట్టు కింద రామారావు దగ్గర అందరూ చెట్టు కింద కూర్చునేవాళ్ళు, సరదాగా టేబుల్ వేసి మాట్లాడుకుని ఉండేవాళ్ళు. తప్పితే ఇప్పుడు అంత ఇంత ఫాస్ట్ లైఫ్ అప్పుడు లేదు అమ్మా. రజనీకాంత్ గారు అయితే 5 నిమిషాలు మేకప్ మ్యాన్కి ఛాన్స్ ఇచ్చేది. 5 నిమిషాలు అయిపోవాలరా మేకప్ అని ఒకటి లొంగి ఆయిల్ వేసుకొచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. రజనీకాంత్ గారితో 5-6 సినిమాలు చేశాను. ఆయన జోయల్గా ఉంటాడు. అసలు ఆయన టిఫిన్ చేస్తుంటే అందరూ వచ్చి జూనియర్ ఆర్టిస్టులు టిఫిన్ చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చేసి వాళ్ళ తిట్లు దాంట్లో తీసుకు తింటుంటాడు. ఆయన అంత ఇది ఉంటాడు. ఆయన దాన్ని ఎత్తిమే కొట్టాడు. ఆడుతూ ఎవడాడు అంటాను, జనరల్గా అంటారు కదా, తప్పైపోయింది సార్, నేను అన్నాను కొట్టాను కదరా నువ్వు అన్నావు, ఏం దాంట్లో తప్పే ఉంది అని ఒక 500 ఇచ్చి పంపించుడాడు. అట్లా జూనియర్ ఆర్టిస్టుల కాళ్ళకి ఆయన ఇంటికి. అలాగే ఎంజీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రతి ఎవడు ఫ్రీగా ఎవడు తిరిగి రాలేదమ్మా, అంత బాగా చూసేవాళ్ళు ఆయన. మరి కృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము. కృష్ణరాజు గారు జగ్గయ్య గారి ఇంటికి, జగ్గయ్య గారు ప్రతి 31st 2-3 కార్లు పెట్టి అందరిని పిలిచేవాడు. పిలిచేసి మొత్తం పార్టీ ఇచ్చి డ్రైవర్లు మాత్రం ఎవడో మీరు పడుకో తాగకూడదురా పోయి వాళ్ళందరూ వెళ్ళగా దించిన తర్వాత మీరు తాగాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి అట్లా ఆయన పిలిచేవాడు. చిన్న చిన్నవాళ్ళని పిలిచేవాడు ఆయన, ఎక్కువ పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళని పిలిచేవాడు. రవిరాజా శెట్టి గారు వీళ్ళందరూ కూడా మాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమ్మ. మరి ఎంత సంపాదించేవారో అందులో కొంత అయితే పెట్టుకునేవాళ్ళు పక్కకి అందరికి పంచడానికి. ఇప్పట్లో లేదు. రాళ్ళపల్లి గారి దేవుడమ్మ. ఆయన మద్రాసులో ఆంధ్ర బ్యాంక్ వస్తున్నాడు అని తెలిస్తే 10-15 మంది అక్కడ చేరాడు బ్యాంక్ దగ్గర. బయటకు వచ్చేటప్పుడు సహాయం చేస్తారు. లోపల నుంచి వస్తున్నాయి ఆయన తెలుసు. ఆయనకి 5 రూపాయలు 10 రూపాయలు కట్టలు బండిల్స్ పట్టుకొచ్చి పరిచయాలను బట్టి వాళ్ళకి వాళ్ళకని ఇచ్చేవాడు. అట్లా మహాతల్లి గిరిజ గారు అమ్మగారు వచ్చేది అక్కడికి ఆ బ్యాంక్ దగ్గరికి. గిరిజ గారికి నేనున్న ఇంట్లో అప్పుడు అక్కడ అసోసియేట్ ఉందమ్మా అక్కడ మెడ్రాస్లో, మా అసోసియేషన్ లాగా. దాంట్లో ఈసీ మెంబర్ చేశాను నేను అప్పుడు. అక్కడ పెన్షన్ 200 రూపాయలు పెన్షన్ వచ్చేది ఆవిడ గిరిజ గారు అమ్మగారు. చెప్పులు అరిగిపోయి మా పాదాల కింద ఉండే మేము హోల్స్ పడిపోయి అలా వచ్చి మా ఇంటికి వచ్చి అయ్యా మంచినీళ్ళు ఇవ్వండి అని. తర్వాత 1 కిలో బియ్యం అని ఆ రోజుల్లో కిరసనాయిలు స్టవ్లు కూడా లేవు, కిరసనాయిలు పట్టుకెళ్ళేది ఇక్కడి నుంచి. మా తల్లి అంత సంపాదించి గిరిజ గారు ఆఖరికి ఆ ఏం స్థితిలో అయింది వాళ్ళ అమ్మగారు వచ్చేది. తర్వాత గిరిజ గారు మొత్తం ఉన్నవన్నీ అమ్మేసేసి చాలా ఇబ్బందులు పడి లాస్ట్ కూతురు కొంచెం డ్యాన్సర్ అయి పైకి వచ్చిన తర్వాత చాలామంది దాసర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరికి తిప్పింది వేషాల కోసం. వీళ్ళు ఎవరో సరిగ్గా సపోర్ట్ చేయలే. తమిళ్లో కమల్ హాసన్ గారితో ఒక సాంగ్ ఏదో వేయించారో అది హిట్ అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయ్యి ఏదో ఎవరినో మ్యారేజ్ చేసినట్టు ఉంది. ఒక ఇల్లు కొనుక్కొని ఉంది ఆవిడ. అంతకుముందు ఆవిడ సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది. 7 ఇళ్ళు 6 ఇళ్ళు ఉన్నాయంటమ్మా ఇంకా మెడ్రాస్లో ఆ రోజుల్లో. మొత్తం పోయింది. ఎవరో సినిమాలు తీసే ఒక ప్రొడ్యూసర్ని చేసుకుంది, ఒక డైరెక్టర్ని చేసుకుంది. ఆయన సినిమాలు తీసి ఆ డబ్బులతోటి మొత్తం బాగొట్టాడు. రామారావుతో సినిమా వాళ్ళతో చేసి అట్లా రాలయంగా వెంకటరామయ్య గారితో బాగా ఎక్కువ సినిమాలు చేసేది కదా ఆవిడ గిరిజ గారు. అప్పుడు సంపాదించింది బాగా. ఇవన్నీ అట్లా ఆఖరి దశలో పోగొట్టుకున్నారు.
కన్నమ్మ గారు కూడా అంతే అమ్మ. కన్నమ్మ గారికి 2 ఇళ్ళు ఉండేవి, ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు, దీంట్లో దాంట్లో మెట్లు అలా ఉండేవి అన్నమాట. 4-5 కార్లు ఉండేవి ఆవిడకి. ఆ రోజు టాంగా దగ్గర అన్ని బళ్ళు ఉండేవి. 4-5 కార్లు, 4-5 డ్రైవర్లు ఉండాలి. ఏ కారు వచ్చి ఎక్కుతో తెలియదు ఆవిడ. ఏ కారు ఎక్కితే ఆ డ్రైవర్ అలా తీసుకెళ్ళాలి. అలా బతికిన బతుకుడు ఆవిడ ఆఖరికి సన్నాలు వేసుకుని తీసుకెళ్ళారు ఆవిడ చనిపోయినప్పుడు. అలాంటి ఆర్టిస్టులను చూసాము. కన్నా రాజనాల్ గారు అయితే మరీ భయంకరం. ఆయన ఎంత గొప్ప ఆర్టిస్ట్ అమ్మ రాజనాల్ గారు. ఇక్కడే హైదరాబాద్లో ఉండేవాళ్ళు కదా. ఆయనకి రామారావు గారు లొకేషన్కి వస్తే ఇద్దరు ఫైట్ చేస్తుంటే రామారావు వచ్చి మామగారు మీరు కూర్చోండి, మేము రిహార్సల్ చేస్తూ ఉన్నాడు ఆయన్ని. ఆయన కరసాధనం అన్నీ బాగా ఇష్టం ఆయనకి, బాగా చేసేవాడు రాజనాల్ గారు. ఈయన ఫైటర్తో కంపోజ్ నేర్చుకుని మామగారు రండి మీరు చేద్దామని చెప్పి ఇద్దరు చేసేవాడు. అట్లా అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. బోల్డ్ సంపాదించాడు, బోల్డ్ అంత ఖర్చు పెట్టి పాడు చేశాడు ఆయన కూడా పాపం. ఆఖరికి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కృష్ణ గారి సినిమాకి ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా చేస్తాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు మంచి అభిమాని అంట రాజనాల్ గారికి. ఆయన హైదరాబాద్ మెడ్రాస్కి వెళ్ళి మెడ్రాస్ గురుగారు సినిమా చేస్తాము, దాంట్లో ఒక ఏజ్డ్ విలన్ ఉంది, మీరు చేయాలి గురుగారు అంటే నా పరిస్థితి బాగాలేదు ఇలా అయిపోయాడు మనిషి. ఆయన హైదరాబాద్ మెడ్రాస్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్కి పంజాగుట్టలో హోటల్లో పెట్టి ఓ 3 months మంచి ట్రీట్మెంట్ ఇచ్చానికి ఆయన కొంచెం పికప్ అయిన తర్వాత నేనే నెంబర్ 1 సినిమా కృష్ణ గారు దాంట్లో వేషానికి చేయించారు ఆయనతో. అదే హోటల్లో ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ ఒక ఆయన మడాయన మాస్టర్ ఆయన వచ్చి అక్కడే దిగాడంట ఆ హోటల్లో. ఆయన సోఫాలో కూర్చుంటే ఆయన పాపం ఈయనంటే రోజు పొద్దున ఈవినింగ్ కూడా మంచి ఫుడ్ పెట్టమని చెప్తే ప్రొడక్షన్ వాళ్ళు పొద్దున కూడా తీసుకెళ్ళిపోయి నైట్ కూడా తినమని చెప్పి వచ్చేవాళ్ళు. ఆ మాస్టర్ గారు వచ్చి కూర్చుని ఇలా చూసి సార్ నీకే అన్నా అంట రాజనాల్ సార్ అంచి కాళ్ళకు మొక్కి సార్ నేను చిన్నప్పటి నుంచి మీ ఫైట్లు చూసి నేను ఫైట్ మాస్టర్ అయ్యాను సార్ నేను. గురుగారు ఏంటంటే ఇది పరిస్థితి అంటే ఆయన ఇక అదే ఆయనకు ఉన్న అలవాటు మందు ఇప్పించి అక్కడ ఆయన రూమ్ పక్కన రూమ్ ఇచ్చుకుని మా సినిమాకి ఆయనే మాస్టర్లు వచ్చాడు. ఇక్కడే షూటింగ్ ఫిల్మ్ ఎమ్మెల్యే కాలనీలో మేము కూడా ఉన్నాం దాంట్లో. వెళితే ఫైట్ జరుగుతూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు సార్ డైరెక్టర్ గారు నాకు ఒక మంచి ఆర్టిస్ట్ని చూసుకున్నాను సార్ మీ సినిమాకి వచ్చా అంటే ఎవరంటే రాజనాల్ గారిని అంటే చూశాను నేను అక్కడ మన సినిమాకి ఆయన వచ్చిందంటే అవునంటండి పాపం ఆయన సరిగా క్యారేజీ కూడా పొద్దున్న సాయంకాలం దాకా అదే పెడుతున్నారట, తినలేదు పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు సార్, నేను వారం నుంచి నేనే చూసుకుంటున్నాను ఆయన్ని. అప్పుడప్పుడు ప్రొడక్షన్ పిలిపించి తిచ్చిట ఎస్వి కృష్ణారెడ్డి గారు అరా నీ బాబు సమ్మె పెడుతున్నావా, నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాను ఆయన నా కోసం కావాలని చెప్పి తిట్టి మళ్ళీ కొన్ని నెల రోజులు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ షూటింగ్ ఆయనతో వేషం చేయించాడు ఆయన. అలా ఎవడబ్బా సుమన్ సినిమా మా సినిమాకి కృష్ణ గారు హీరో, మేము రౌడీస్. రాజనాల్ గారు ఆటోలో వచ్చాడు బస్సులో వచ్చాడు తెలియదు మహానుభావుడు. వాడపల్లిలో అక్కడ విజయ గార్డెన్స్లో షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చాడు. అందరు కూర్చున్నారు, పెద్ద ఆర్టిస్టులు అందరూ కూర్చున్నారు, వీరబాబు గారు అందరూ. ఆయన వచ్చి కృష్ణ గారికి నమస్తే సార్ అన్నాడు. కృష్ణ గారు టక్ పండు లేచిపోయి సార్ సార్ నమస్తే సార్ కూర్చొని చైర్ తీసుకుంటే ఆయన లేచి ఆయన ఇచ్చి కూర్చోబెట్టి ఏం సార్ అంటే ఇలా చూసి బాబు మీతో ఒక నిమిషం మాట్లాడాలి రాజనాల్ గారు. సార్ కృష్ణ గారు బయట లేచి వచ్చారు, పక్క తీసుకెళ్ళి సార్ ఇది ఒక వేషం సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏడ్చాము అమ్మ ఆ సన్నివేశంలో. కృష్ణ గారు వెంటనే డైరెక్టర్ గారిని పిలిచి కేఎస్ఆర్ దాస్ డైరెక్టర్ గారు, దాస్ గారు 2 విలన్స్ ఉన్నాయి కదా మన దాంట్లో ఏజీ విలన్గా సార్తో చేయించిన అడ్వాన్స్ పంపించినాను. ఒక 10,000 రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పంపించారు, 10,000 ఇచ్చి. ఎల్లుండి షూటింగ్, ఆయన పక్కనే మా వేషాలు. మళ్ళీ నైట్ జయమాలిని గారి సాంగ్ ఆ గార్డెన్లోనే సాంగ్ ఉంది, అందరం వచ్చాం. అక్కడ ఏంటంటే నైట్ ఏదైనా షూటింగ్ వర్షం వస్తే ప్యాకెట్లు ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేసి 6 గంటలకి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 6:30 షూటింగ్ స్టార్ట్ అవుతుండగా వర్షం వచ్చింది, క్యాన్సిల్. వెళ్ళిపోతుంటే ఈ కారు ఇచ్చారు రాజనాల్ గారు, కార్లో వెళ్ళిపోయింది. ఇక్కడేమో ఒక బ్యాగ్ పెట్టుకొని అందరికి బాక్స్ ఒకరికి ఒక ప్యాకెట్ ఇస్తున్నారు బిర్యానీ, మా అందరికి తలా ప్యాకెట్ ఇచ్చారు. ఇది కారు ఆపి డ్రైవర్ కారు ఆపాయని ఒక బిర్యానీ ప్యాకెట్ ఇమ్మని అడగబోయాను. అంటే నేనే అక్కడ ఉన్నా ఉంది, అదే రాజనాల్ గారు ప్యాకెట్ ఎవరా అంటే మనిషి ఒకటేసారి ఇచ్చేది ఎవరండి అన్నాడు. అంటే డ్రైవర్ అక్కడికి వెళ్తా ఎవరు చెప్తిస్తావు బాబు అన్నాడు. మేనేజర్ చెప్పాలి మాకు అన్నాడు. నేను గవాబు వెళ్ళి సత్యరాజ్ గారిని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఆయన కృష్ణరాజు గారి దగ్గర ఉన్నాడు. సత్యరాజ్ గారు రాజనాల్ గారికి పిలుస్తున్నారండి. ఏంటి ఎందుకంటే బిర్యానీ ప్యాకెట్ పెద్ద ఇంట్లో అబ్బాయి ఉన్నాడండి, ఇద్దరు వెళ్ళి తింటాం, ఇంకో ప్యాకెట్ ఇమ్మంటే వెళ్ళి హోటల్ వేస్తారన్న చెప్తా నాకు ఎవడాడు అంది.
అని చెప్పి చెప్పేళ్ళంటే కాబట్టి ఏమన్నారు సత్యరాజ్ గారు అంటే అప్పుడు బ్యాకెట్ ఇస్తే 2 తీసుకెళ్ళాడు సార్ ఆయన. అలాంటి మహానటుడు, ఎన్నో దానాలు చేశాడు ఆయన. అలాంటి మహానటుడు కూడా ఆ పరిస్థితులు చూసాను నేను. నేను అనుకుంటా అప్పుడు నేను చాలా గర్వపడతాను ఒక రకంగా. ఎందుకంటే అలాంటి నటులే అంత ఇబ్బంది పడితే మనం ఇంకా దేవుడు ఎలా ఉంచాడు నన్ను అనుకుంటానమ్మా నేనైతే. ఇంకా మిగతా ఆర్టిస్టులు ఇక మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా బాగా మేమంటే బాగా మంచిగా ఉండేవాళ్ళు. మోహన్ బాబు గారి సినిమాలు కూడా చాలా సినిమాలు చేసాను నేను. కృష్ణ గారి దాదాపు 100 సినిమాలు చేసి ఉంటాము నేను. కృష్ణ గారి అన్ని సినిమాలు. మేడం గారు, విజయనమ్మ గారు కూడా ఆవిడ కూడా నాకు మంచి సపోర్ట్ చేసిన ఒక సినిమాలో సంఘం శక్తిని శిల్పాలని ఒక సినిమాలో మెయిన్ విలన్ చేస్తా అని చెప్పేసి కృష్ణ గారితో చెప్పింది. ఆయన కూడా అప్పుడు అదాలత్ అనే సినిమా ఉంది, హిందీ సినిమా. ఆ సినిమాని తెలుగులో తీద్దామని చెప్పేసి కృష్ణ గారు హీరోగా పెట్టారు. పెడితే నేను అంతకుముందు పంచాయతీ అని ఒక సినిమాలో విజయనమ్మ గారి డైరెక్షన్, కృష్ణ గారి హీరో, దాంట్లో ఒక వేషం చేశాను నేను. నాకు కృష్ణ గారికి నాకు ఫైట్, ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే కృష్ణ గారు అని విజయ్ వీడు బాగానే చేస్తున్నాడు, వీడు మన దాంట్లో మంచి క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. లేదంటే నేను కూడా సంఘం కొత్త వాళ్ళతో ఇస్తాను సినిమా, దాంట్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఇస్తాను ఇతనికే అంది. మా మేకప్ మాధవరావు విని అంతే గార్ల బొట్లో పడ్డా 14 నువ్వు విలన్ అయిపోయి పోరా అన్నాడు. నిజంగా ఆ రోజు నాకు ఎంతో ఆనందం. సరే అని చెప్పేసి మేకప్ టెస్ట్లు అవి చేశారు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేస్తే నేను సినిమా చూడగలను. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు. ఆ లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన లింగమూర్తి గారికి ఫోన్ చేసి కృష్ణ గారు అది అదాలత్ హిందీలో సరిగా ఆడలేదు, ఎందుకంటే వేరే ఏదైనా తీయొచ్చు కదా అన్నాడు. అది స్టాప్ చేశారు. దాన్ని సత్యరాజ్ గారు ఒక మేనేజర్ తీసుకుని కృష్ణరాజు గారితో సినిమా తీసాడు. అది సూపర్ హిట్ అయింది. ఆ వేషం వచ్చేసి ప్రసాద్ బాబు గారు వేసాడు నాది. అట్లా అది పోయింది. ఈ మేడం గారి సినిమా అనుకున్న సమయంలో వేరే షూటింగ్లో ఉండి రాలేకపోతే అది క్యాన్సిల్ అయింది నాకు. అట్లా మిస్ అయినా నేను. నాకైతే అన్యాయం జరగల ఇండస్ట్రీలో. డబ్బులు సంపాదించకపోయినా ఇప్పటివరకు భగవంతుడి వల్ల ఒక నెల ఆడుకోకుండా ఉన్నానమ్మా నేను. ఆ పరిస్థితిలో అయితే ఉన్నా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేద్దాము, స్టూడెంట్స్ కూడా చదువైపోయి జాబ్ రాక జూనియర్ ఆర్టిస్ట్కి అయినా వెళ్దాము అని చెప్పి వచ్చేస్తున్నారు. పాపం ఇక్కడ ఎక్కడ ఉంటారో ఎక్కడ తింటారో ఏంటో అది తెలియదు. కానీ పొద్దున్న 5ంటికి అయితే మనకి అక్కడ కనిపిస్తుంటారు, కృష్ణానగర్ అడ్డా మీద కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ శ్రమ నేను పడలేను, సినిమాలు అయితే ఈజీగా వెళ్ళిపోయి చేసుకుని వద్దాము, అక్కడైతే కష్టం ఉండదు, 2 పూట్ల భోజనము. కానీ ఈ పరిస్థితి వేరు. దీనిలో కష్టం లేదు అనడానికి లేదు, కానీ బట్ నువ్వు బాగా కష్టపడి టకటక చేసుకోకపోతే ఎదుగుదల ఉండదు. కొన్ని రోజులకి మన చేతిలో అసలు డబ్బులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రమ్మంటారా, వద్దంటారా? మీరు ఏ పరిస్థితిలో వెళ్ళారు అసలు ఫస్ట్లో? నేను అంటే నాకు నాటక అనుభవం తక్కువైనా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ మీద. మీది ఏది పుట్టిన ఊరు ఎక్కడ? నాది మచిలీపట్నం అమ్మా. మచిలీపట్నం నుండి వెళ్ళారు 75? మచిలీపట్నం నుంచి 75 వెళ్ళానమ్మా. అప్పుడు కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎలాగంటే ఒక సినిమా హాల్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తా అంటే ఎన్టీ రామారావు వస్తారన్నారు ఆ ఓపెనింగ్కి. ఆయన రాకపోతే ఏదో నాటకం ఆడతా అంటే మా వాళ్ళు వచ్చి అన్న మీరు ఏదో నాటకం ఆడమన్నా మీరు టికెట్ ప్లే పెట్టుకుని డబ్బులు తీసుకుని ఏదో కట్టుకుంటాం అంటే ఆడితే అట్లా ఫోటోలు తీసుకుని చూసిన తర్వాత బాగున్నాయి వెళ్ళరాయి అంటే వచ్చాం. కృష్ణ గారు మేనమామ గారు బెమ్మసాని ధర్మయ్య గారు అని నర్సరావుపేట, వాళ్ళ అబ్బాయి వచ్చి మిలిటరీలో వర్క్ చేసేవాడు, మా అన్నయ్య గారు కూడా మిలిటరీలో వర్క్ చేసేవాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద లీవ్లో వస్తే వాళ్ళింటికి మా ఇంటికి వాళ్ళు వచ్చేవాడు. అట్లా ఒకసారి నేను నర్సాపేట వెళితే ఆయన కృష్ణ గారు సొంత మేనమామ గారు ఆయన ఎరా ఏం చేస్తున్నావురా అన్నాడు. అప్పటికి నేను ఒక సినిమా కోసం కాకినాడలో ఒక సినిమా ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి మన చక్రపాణి ఉన్నాడు కదా మా రోజారాణి గారి హస్బెండ్, అతని హీరో నేను వెళ్ళను ఒక సినిమా. అది కొంచెం స్టార్ట్ అయ్యి సగం అయిన తర్వాత ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గొడవలు వచ్చి ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత అతనేమో బాలయ్య గారు ఏమో అతను ఇన్స్టిట్యూట్లో చేరవయ్య అని చెప్పాడు. ఇన్స్టిట్యూట్లో చేరాడు, ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మెడ్రాస్కి ధర్మయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన అంటే ఏం చేస్తారో అంటే సినిమాలో చేద్దాం చేశాను సార్ అన్న, ఇంట్రెస్ట్ ఉందా నీకు అని ఉందని లెటర్ రాసి కవర్లో పెట్టి కృష్ణ గారికి ఘట్టంలేని శివరామకృష్ణమూర్తికి అని చెప్పి ఒక లెటర్ రాసి ఆయన రేత మనకు బాగా కావాల్సినాడయ్యా ఇతనికి ఏదైనా సపోర్ట్ చేయని చెప్పి పంపించాడు లెటర్. అది తీసుకెళ్ళి ఇస్తే కృష్ణ గారు తక్కువ చూసి చదివి మనవాడికి మేకప్ అయి వేసి వేషం సపోర్ట్ చేయండి మా మామయ్య పంపించాడు అన్నాడు. వాళ్ళ ఆఫీస్లో కొంతకాలం ఉండి తర్వాత ఇక మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటకు వచ్చానమ్మా. అక్కడి నుంచి ఈ స్థితికి వచ్చి ఇక్కడికి వచ్చా. కృష్ణ గారు నాకు బాగా హనుమంతరావు కూడా ఎప్పుడైనా డబ్బులు కావాలంటే కూడా ఇచ్చేవాడు, బాగా సపోర్ట్ చేసేవాడు నన్ను.
మీరు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎదుగుదల చూస్తుంటారు, పడిపోవడం చూస్తుంటారు, ఎప్పుడు తప్పు చేయబోతున్నారో ఒక యాక్టర్లు అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కదా. మీరు వెళ్ళి వాళ్ళతో స్వతంత్రంగా చెప్పేంత ఉండకపోవచ్చు కానీ మీరు అలా ఎదుగుతూ మీ కళ్ళ ముందే పడిపోయిన యాక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, ఎందుకు లేదు, ఉన్నారు. వాళ్ళు 2 సినిమాలు హిట్ అయితే నా అంతలో లేడని చెప్పేసి ఇక అప్పుడు 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఆర్టిస్ట్కి ఉండే క్రేజ్ ఆయనకు ఉంటుంది, నీ క్రేజ్ నీకు ఉంటుంది. నువ్వు 2 సినిమాలకు వచ్చి ఆ క్రేజ్ నేను సంపాదించేసుకోవాలని చెప్పేసి మీటింగ్లో మాట్లాడటం, అవి మాట్లాడటం. ఇప్పుడు ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు లేరు. మీకు వాళ్ళ ఫ్యాన్స్నే వీళ్ళు తిడతారు, ఆ ఫ్యాన్స్నే దగ్గర రానిరు. వాడు ఇంటికాడ తల్లిదండ్రులకు చెప్పకుండా అప్పు చేసి అందరం ఇక్కడికి వస్తాడు. కృష్ణ గారికి వచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరం May 20th మేము ఊటీలో ఉండేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఒక సినిమా అక్కడ ప్లాన్ చేయడం ఆయన 1 month అక్కడ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఇక 1 month మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడికి వచ్చేవాళ్ళు దాదాపు ఒక 50 బస్సులు వచ్చే టూరిస్ట్ బస్సులు కృష్ణ గారి కోసం. వాళ్ళందరూ ఆ రోజు బిర్యానీ చేసి అందరికి బిర్యానీ పెట్టి పంపించేవాడు ఆయన. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మంచిగా కొంతమంది అయితేనేమో హీరో గారు వచ్చి బయటికి రమ్మంటే వస్తారు. ఇప్పుడు అసలు ఎవరు రావట్లా బయటికి. వాచ్మెన్కి చెప్తున్నారు లేరు, ఇంట్లో లేరు, వెళ్ళిపోమని లేరని చెప్పేస్తున్నారు. ఒకళ్ళు వచ్చినా కూడా కొంతమంది కొట్టడం కూడా చూసాం మేము హీరోలు ఫ్యాన్స్ని. ఏం చెప్తా ఉన్నా నేను ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళే పట్టుకుని కొట్టడం. ఒక అతను వచ్చి పెద్ద ఆర్టిస్టే అక్కడ ఉంటే తప్పమంటే వెళ్ళిపోయాడు. ఆడి అభిమానం వాడిది తప్పు కలిపి చేయబట్టుకుని తన్నాడు. ఇలాంటి బూతులు మాట్లాడి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా చూసాను, అప్ అండ్ డౌన్ చాలా చూసాము నేను. మా కళ్ళ హనుమంతరాజు గారు అయితే మరొకప్పుడు ఆయన ఎన్ని సినిమాలు చేసాడమ్మా. ఆయన ఫేడ్ అవుట్ అవ్వకముందు హిందీ సినిమాలు 3-4 సినిమాలు ఉన్నాయి ఆయన. అలాంటి టైంలో ఏదో చిన్న పొరపాటు చేశాడంటే అప్పుడు దానికి ఎవరు ఏవిఎం శెట్టిఆర్ గారు బయటికి పంపించే స్టూడియోలో నుంచి. తర్వాత ఇక జమున గారితో ఉండేవాడంటే ఆయన జమున గారు చేసే సినిమా కూడా ఆగిపోయినాయి కొన్ని. ఆఖరి దశలో మళ్ళీ ఏదో ప్రొడ్యూసర్ వాళ్ళు కలిసి ఒక సినిమాలు ఫినిష్ చేస్తే మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెళ్తే మళ్ళీ డ్రింక్ చేసి వెళ్ళాంటి షూటింగ్. సాయంకాలం ఆ పాండీబాబు అలా ఉండడు, కళ్ళతో అలా పెట్టుకొని నుంచున్నాడు. ఎవరైనా చూడటానికి వస్తారు కదా వాళ్ళు వచ్చి నమస్తే సార్ కానీ బాబు ఎవరు మీద పలానా వాళ్ళు సార్ మీరు హీరో గారు కదా సార్ రఘునాథ్ గారు కదా సార్. అవును నువ్వు ఎక్కడ దిగావు పలానా హోటల్లో. బాబు హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదం చెప్పి హోటల్కి తీసుకెళ్ళి ఆయన వచ్చి వాళ్ళు బాగానే హీరో గారు కదా ఆయనకి ఇంప్రెస్గా మనకు గొప్ప అనుకుంటారు. బాబు ఆయన క్వార్టర్ తెమ్మంటే ఆవు తెచ్చి తాగిచ్చేవాళ్ళు. మళ్ళీ వెళ్ళేటప్పుడు స్థితి లేని పరిస్థితుల్లో ఉండడు తాగేవాడు ఆయన. ఆటో ఎక్కి వెళ్తే ఆటో కూడా ఎక్కడ తీసుకువెళ్ళి ఇట్లా చేసేవాడు పాపం. చాలా ఆయన ఎంత అద్భుతమైన నటుడు. రామారావు గారే ఆయనకి మేకప్ వేసి ఆయన హీరో చేసి రామారావు విలన్ చేశాడు ఆయన సినిమాలో. బ్రహ్మాండం అలాంటి నటుడు ఆయన. అలా అయిపోయాడు బాబు. ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళందరూ బాగా సంపాదించి ఎక్కడ సంపాదించుకున్నారో అక్కడే పోగొట్టుకోవాలన్నట్టుగా అందరు సినిమాల్లోనే పోగొట్టుకున్నారు. వేల మీద లెక్క పెట్టచ్చు బాగా స్థిరపడిన వాళ్ళు, జాగ్రత్త చేసుకున్న వాళ్ళు అంటే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు వచ్చిందంతా జాగ్రత్త పెట్టుకోవడానికి చాలా మంది సినిమాలతో పాటు 4-5 బిజినెస్లు చేస్తున్నారు. చిన్న ఆర్టిస్టులు కూడా సేఫ్టీగా అక్కడ ఇల్లు కొనుక్కోవటం, స్థలాలు కొనుక్కోవటం అని చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు గతాన్ని చూసి అంత ముందు వాళ్ళని చూసి ఇప్పుడు పర్వాలేదు, అందరూ బాగానే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొంతమంది సినిమాలు తీసిపోతే కొంతమంది దాన ధర్మాల వల్ల మొత్తం సర్వస్వం కోల్పోయిన వాళ్ళు. దాన ధర్మాలేనమ్మా. రాళ్ళపల్లి గారి ఇల్లు ఇదమ్మా, ఇది గుడి. ఇక్కడికి వచ్చేవాళ్ళు పొద్దున్న దండం పెట్టుకుంటాకి. అక్కడ దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి బెల్ల కొట్టేవాళ్ళు. ఈయన వచ్చి బెల్ల డోర్ తీసేవాడు. రండి కూర్చోబెట్టి సార్ గుడికి వచ్చాం సార్, ఏం చేస్తున్నాం, ఏం లేదు సార్, సినిమాలు లేదు సార్, ఖాళీగా ఉన్నాం సార్. డైరెక్టర్లు ఒక బ్యాచ్, కో డైరెక్టర్లు ఒక బ్యాచ్, మేనేజర్లు, ప్రొడక్షన్ వాళ్ళు, సెట్ అసిస్టెంట్లు, ఇంతమంది వచ్చేవాడు మా ఆయన దగ్గరికి. ఆయన చేసే వర్క్ ఎంత, ఆయన ఇన్కమ్ ఎంత లేదు అస్సలు. మేము వెళ్తే అమ్మా నాయుడు వచ్చాడు, 2 బాటిల్ కిలో బాటిల్ పచ్చళ్ళు ఇంట్లో ఉండే పచ్చళ్ళు పట్టించి అవి ఇచ్చి జేబులో డబ్బులు పెట్టి. దేవుడు నిజంగా దేవుడు అమ్మ. అసలు బ్రాహ్మిన్స్లో పుట్టవలసాడు కాదు ఆయన, రాజవంశంలో పుట్టవలసాడు ఆయన. అవుట్డోర్ షూటింగ్ వస్తే ఒక 50 బాటిల్స్, ఒక 25 బాటిల్, హాఫ్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్ పట్టుకొచ్చి జూనియర్ ఆర్టిస్టులకి, ప్రొడక్షన్ వాళ్ళకి, టెక్నీషియన్స్కి. ఆయన ఉండేది 3 రోజులు మొత్తం అన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు.
అటు సంపాదించి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెంకన్న బాబు గారు మేనేజర్ ఉన్నాడు, ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అందరు డేట్లు ఆయన చూసేవాడు, శ్రీదేవి దగ్గర నుంచి రామారావు దగ్గర అందరికీ. ఆయన అందరు డేట్లు చూస్తుంటే ఒకరోజు రాళ్ళపల్లి గారిని అడిగాడు, రాళ్ళపల్లి ఇల్లు ఉన్నామంటే బిజీగా ఉన్నాడు అప్పుడు. నేను ఎక్కడన్నా ఉన్నా ఏమైనా సినిమాలు బాగా చేస్తున్నా, ఏం కొనపాటు ఏంటంటే ఏం డైరీ ఒకసారి నాకు అన్నాడు. ఆ డైరీ చూస్తే 25 సినిమాలు కమిట్ అయినాయి. 25 సినిమాలు 20 సినిమాలు చించేది బాగా పేపర్లో అడ్వాన్స్ ఇచ్చినవాళ్ళు 5,000 10,000 ఇచ్చిన వాళ్ళు. అరే అదేంటండి వాళ్ళు డేట్లు చెప్పారండి, ఇచ్చినారు ఇవన్నీ జరగవు, ఈ 4 సినిమాలు జరుగుతాయి నీకు అని చెప్పి ఆ డేట్లు ఆయన తీసుకుని ఆ నలుగురితో మాట్లాడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన డేట్లు చూసి ఒక ఇల్లుని పెట్టాడు ఆయన. ఆ ఇల్లే మెడ్రాస్లో ఆయన వచ్చేసి కొనుక్కున్నాడు ఆయన మళ్ళీ. అంత దానకర్ణుడు ఆయన. ఇక్కడికి వచ్చాక కూడా మనకి ఈ కన్ను ప్రాబ్లం ఉంది ఆయనకి అంటాడు, దానికోసం చాలా ఖర్చు పెట్టాడు, లండన్ వెళ్ళిపోయి ఆపరేషన్ అయ్యి చేయించాడు. అది కన్ను లైటింగ్ వేస్తే కన్ను మూసేస్తాడు, అది ప్రాబ్లం ఆయనకి. 2 కూతుర్లు, ఒక అమ్మాయి డాక్టర్స్ అవడానికి రష్యా వెళ్తా దారిలో వచ్చిపోయింది ట్రైన్లోనే. ఇంకో కూతురు ఉంటే ఇప్పుడు అమ్మాయి అమెరికాలో ఎక్కడ ఉంటుంది, ఆయన కూడా చనిపోయారు కదా. ఇప్పుడు ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. దేవుడి సేఫ్ చేశాడు ఆయన కూడా. ఎంత చేసినా దేవుడు ఆయన ఏమో విడిచిపెట్టలే, పిల్లలకు కావాల్సి నుంచి ఇదయ్యేది. అదే మనం ఏం చేసామో, ఎంత పుణ్యం చేసామో, ఎన్ని కర్మలు పుణ్యకర్మలు చేసామో అన్నది మన పిల్లల మీద చూపిస్తారు అన్నట్టు. అవునమ్మా, కరెక్ట్. అది మాత్రం ఆయన విషయం 100% అది. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు, మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తల్లి. మీలాంటి వారితో మాట్లాడితేనే అప్పటి తరం ఏంటి, ఇప్పటి తరం ఏంటి, పరిస్థితులు ఏంటి, విలువలు ఏంటి అనేవి తెలుస్తాయి. ఎందుకంటే మీరు చూస్తూ వచ్చారు. అవునమ్మా. మీరు మెయిన్ పార్ట్, యాక్టివ్ పార్ట్ కాకపోయినా నిలబడి చూసే వాళ్ళకే తత్వాలు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఇంకా బాగా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు, మన కృష్ణరాజు గారు బర్త్డేకి ప్రతి బర్త్డే మేము వెళ్తాం, అక్కడ ఉన్నా కూడా వెళితే మన ప్రభాస్ గారు వస్తే ఒకరోజు మమ్మల్ని మధ్యలో పెట్టిన ఫోటో దిగి, అరే ప్రభా వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు మెడ్రాస్ నుంచి, నువ్వున్న ప్రతి సినిమాలో వీళ్ళకి వేషం చెప్పరా అని చెప్పి ఉన్నాడు. మనం వెళ్ళి ఆయన అడగటానికి అక్కడ రానిది కదా వెళ్ళు, మొత్తం జూకి వెళితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా పరిస్థితి అమ్మ. ఈ ఆర్టిస్టుల దగ్గర కట్టేస్తారు, రానేరు. ఇక కానీ ఎవరైనా దేవుడు ఇచ్చినంతవరకు ఇస్తాడమ్మా, ఇంకా అయిపోయింది. 70 ఏళ్ళు వచ్చేసింది, ఇంకెన్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతాయేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తల్లి.